బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతిపురం మండలం కడపల్లిలో ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజా ప్రతినిధులతో చర్చించారు. కాసేపట్లో ద్రవిడియన్ యూనివర్సిటీలో నిర్వహించే సమావేశానికి సీఎం హాజరు కానున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అభివృద్ధి, ఉన్నత విద్యకు సంబంధించిన పలు అంశాలపై సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి చిత్తూరు నుంచి మా కరెస్పాండెంట్ శివకుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, గుడ్ మార్నింగ్, ఓవర్ టు యూ. చూసుకున్నట్లయితే చంద్రబాబు గారి 3 రోజుల పర్యటన ఈ రోజుతో మొదలైంది. 2 రోజులు బిజీగా గడిపినటువంటి సీఎం గారు ఈ రోజు ఇంకా బిజీగా గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే శాంతిపురం మండలానికి సంబంధించి అక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈసీ పౌల్ట్రీ షెడ్యూల్ కూడా పరిశీలించుకున్నారు. అదే క్రమంలో భాగంగా చూసుకున్నట్లయితే అనేక అంశాలపైన కూడా ఆ ప్రజా వేదిక ఏదైతే సీఎం చంద్రబాబు గారి ఇంటి దగ్గర అయితే ప్రజా వేదిక అనేది ఏర్పాటు చేశారు. అక్కడ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే P4 పథకం ఉందో దానికి సంబంధించి మాట్లాడనున్నారు. అనేక అంశాలు ముగించుకున్న తర్వాత ఈ రోజు సాయంత్రం 5 గంటలకి తిరుగు ప్రయాణం ద్రావిడ యూనివర్సిటీ నుంచి ఏదైతే హెలికాప్టర్లో వెళ్ళడానికి వెళ్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. రైట్ శివకుమార్, సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం సీఎం చంద్రబాబు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లో బయట రానున్నారు. ఈ క్రమంలో చాలా మంది అయితే ఇక్కడికి ఇంటి పత్రాలకి రావడం జరిగింది. కార్యకర్తలు కావచ్చు, చాలా మంది ఇక్కడ ఉన్నారు. పోలీసులు అయితే పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కూడా సీఎం గారి ఇంటి దగ్గరే ఉంది. ఎటువంటి సంఘటన జరగకుండా కూడా పూర్తిగా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ. రైట్ శివకుమార్, యూనివర్సిటీ అభివృద్ధి కోసం కొత్త నిధులు లేదా ప్రాజెక్టులపై ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా? చూసుకున్నట్లయితే ఏదైతే 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ద్రావిడ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో 1000 ఎకరాల్లో దాన్ని నిర్మించారు. అనేక అంశాలపైన ముందుతున్నటువంటి పూర్వభావం లేకపోవడంతో ఇప్పుడు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని రావాలి, అంతర్జాతీయ గుర్తింపు తీసుకుంటున్న విధంగా ఇప్పటికీ అధికారులు సీఎం గారికి చెప్పడం జరిగింది. మరి దానిపైన కూడా వాళ్ళతో సమీక్ష ఏర్పాటు చేసి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఎలా తీసుకెళ్లాలి అనేక అంశాలపైన కూడా చర్చించిన తర్వాత దానిపైన మాట్లాడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.